అతనికి తోచింది ఏదో ఒకటి చేయాలి అనే ఆ ఒక గుడ్ ఇంటెన్షన్తో ఏ నాయకుడితో సంబంధం లేకుండా ఊరూరు తిరుగుతున్నారు అంటే అది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఆ భాగ్యం కలుగుతుంది. అంటే అతను చేసిన మంచే కదా. అవును. సో ఇవన్నీ గమనించే ఆయన కూడా మరి ముఖ్యమంత్రిగా చేశాడు, జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్పానే, కులం మతం ప్రాంతాన్ని ఎప్పుడైతే విడగొడతామో ఇంగ్లీష్ వాళ్ళ సిస్టమ్ ఏమి, ఇంగ్లీష్ వాళ్ళు మైసూర్ మహారాజుతో యుద్ధం చేశారు, నిజాం నవాబులతో ఏం చేశారు? యుద్ధం చేయలేదే. అంటే అర్థమేమి? ఎక్కడ యుద్ధం చేయాలో అక్కడ యుద్ధం చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ కాంప్రమైజ్ అయ్యారు, ఎక్కడ వసూలు చేసుకోవాలో అక్కడ వసూలు చేసుకున్నారు. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా అతనికి తెలుసు. ప్రజలు ఒక్కసారి ఒక్క అవకాశం, తండ్రి లేని బిడ్డ నేను తండ్రి కంటే గొప్పగా చేస్తానని చెప్పాడు. ప్రజలు ఇచ్చారు అవకాశం. ఇప్పుడు ఇవ్వనండి, మళ్ళీ ఇవ్వరంటారా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఏం చేశారు? ఎందుకు ఇవ్వకూడదు అంటే మద్యపాన నిషేధం అని చెప్పాడు. నిజంగా కూడా మద్యపాన నిషేధం చేశాడు. ఏవి? కంపెనీలు. మద్యపానాన్ని నిషేధించలే, మద్యపాన కంపెనీల్ని నిషేధించాడు. అది చెప్పాడు. అది అప్పుడు ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు సొంత కంపెనీలు పెట్టుకున్నాడు. 150 రూపాయల బ్రాండ్, 200 బ్రాండ్, 300 బ్రాండ్. మరి ఆ మందు తాగి ప్రజలు ఏమవుతారు? వారి శాపం ఊరికే పోతుందా? అది ఒకటి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ప్రజల్ని పోయి అడగండి, ఈ రోజు ట్రాక్టర్ విలువ 6 నుండి 7,000. ఇసుక అంటే బాగా గుర్తొస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు బాగా వినిపిస్తుంది. ఇసుక దందా చేశారని చెప్పి మీ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న మాట అది. మీరు మరి ఆయన శిష్యుడే మరి ఈ రోజు విజయానంద రెడ్డి. మీరు వైఎస్ఆర్ పార్టీ జనాల్ని అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్కి ఇచ్చారో వారందరి హిస్టరీ చూస్తే వీళ్ళందరూ చెప్పడం ఒకటే బయట ప్రజలకి, మా అధినేతే జైలుకు పోయి వస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఆయన 1,00,000 కోట్లు దొంగతనం చేశాడని అనేక నేరాల పైన జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికే ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రిని చేసినప్పుడు మేము కూడా జైలుకు పోయి వచ్చిన వ్యక్తులుగా మాకు ప్రజలు ఎందుకు ఓటేయరని భావించే ఇక్కడ అభ్యర్థులు మీరు అన్నట్టు అది చెవిరెడ్డి కావచ్చు, విజయానంద రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మేము కూడా ఎమ్మెల్యేలు అయిపోతామని క్యూ కట్టి ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని ఇతను సీట్ తెచ్చుకున్నాడు. అంటే ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వని ఈ పార్టీ ఎటువంటి పార్టీ? అంటే నేను అడిగేది నేను కాదు, ప్రజలు బాగా గమనించాలి. కులతత్వం లేని పార్టీ అని చెప్తారు. మరి ఈ కులానికి ఎక్కడ వాల్యూ ఇచ్చారు వాళ్ళు? ప్రాంతీయ తత్వం లేదన్నారు. 3 రాజధానుల ప్రాంతీయ తత్వం కాదా? ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆంధ్రాగా చాలా అనేక ఇబ్బందులు పడ్డాం. రేపు మీరన్నట్టు ఉన్న ఒక రాజ్యం కూడా 3గా విడిపోతే మనం ఎలా బతకగలుగుతాం? ఇప్పుడు చిత్తూరులో ఇక్కడ ఉన్నవాడు వైజాగ్ పోగలుగుతాడా? కష్టం. ఒక పని పైన 3 రోజులు ఒక మనిషి వేస్ట్ చేసుకుంటే ఒక ఫైల్ ముగ్గురు దగ్గరికి వెళ్లాల్సి వస్తే 3 రాజధానులకి ఆ ఫైల్ ఎప్పుడైతుంది, ఆ పని ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఈ పార్టీ అంతటి బలమైన పార్టీ ఇంకే పార్టీ కాదు. నిజాయితీగా తాను సంపాదించిన సొంత నిధులతోనే నేను చిత్తూరుని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా నా ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్లో నేను అన్ని పొందుపరిచాను. 2003-4 నుండి నేను ఈ రోజు దాకా ఎలా సంపాదించానని నా ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్ చెప్తుంది. ప్రతి ఇయర్ ట్యాక్స్ కట్టాను. ఎందువల్ల కట్టాను, ఎలా వచ్చింది ఆదాయం, ఎక్కడి నుండి వచ్చింది, నా రూటింగ్స్, నా ఫైనాన్షియల్ ధైర్యం మీలో అంతే కదా. ఇప్పుడు నేను తప్పు చేయనప్పుడు ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్ లో నేను పొందుపరిచిన అన్ని విషయాలని కన్సిడర్ చేసి 20 ఏళ్ళుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టా. మరి నేను గుట్కా మట్కా చేసి ఉంటే పొందుపరచలేను కదా, శాండిల్ వ్యాపారం చేస్తే పొందుపరచలేను కదా. నాకంటే వయసులో 10-15 ఏళ్ళు పెద్దవాడు. మరి అతను ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకోవాలి కదా, ఎలా వచ్చింది నాకు ఇంత ఆదాయము, ఎక్కడి నుండి సంపాదించాను అనేది చూపించాలి కదా. అతనే అఫిడవిట్ లో చూపించాడుగా 13 శాండిల్ కేసులు ఉన్నాయని. లిక్కర్ కేసు ఉందని చెప్పాడుగా. లిక్కర్ అంటే కల్తీ కేసు కింద జైల్లో కూడా ఉన్నట్టు ఉంది కదా. ఒక్క అవినీతి కేసు లేని వ్యక్తి గురజాల. నేను ప్రజల సొత్తు పైన గానీ ప్రభుత్వ ఆస్తుల పైన గానీ ఎక్కడ వ్యాపారము చేయలేదు, అధికారం చేయలేదు. నేను నా స్వయాజితం నా ఊరు కాని ఊరు పోయి వ్యాపారం చేసి ఇలా సంపాదించాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి క్లీన్ చిట్ గా వచ్చా. మరి మీరు చెప్పినట్టు భూ వ్యాపారంలో ఏదైనా 1-6 ఇబ్బందులు కలిగి ఉండొచ్చు తప్పితే, అంటే
మనం కొన్నాక కూడా ఇప్పుడు భూ చట్టాలు అనేక రకాల నేచురల్ ఎక్కడ జైలుకు పోయినట్టు గానీ, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి చార్జ్ షీట్ అయినవి గానీ, దొంగతనం చేసినట్టు గానీ, లేదా భూమిని ఆక్రమించుకున్నాడని గానీ ఎక్కడా లేదు. వ్యాపారపరమైన వ్యాపారం చేస్తే భూదందా అంటున్నాడు. మధ్యలో డ్రగ్స్ అని తెచ్చాడు. మరి డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటే ఎక్కడో ఒక జాగాలో ఎవరితో ఒకరితో లింక్ అనేది ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ఒక మనిషి పైన ఒక అపవాదం వస్తుంది అంటే ఎవరో ఒకరితో, ఇప్పుడు మేమంటాము ఇతనికి పలానా చెవిరెడ్డితో గానీ, ఇంకొకరితో గంగిరెడ్డితో గానీ సత్సంబంధాలు ఉన్నాయి అని. ఈయనే చెప్పాడు నేను లారీ క్లీనర్ కాడ నుండి పైకి వచ్చాను. అదే లారీలో తోలినామనే కదా నీ పైన కేసులు. నేను పెట్టినవి కాదు కదా. నేను ఎమ్మెల్యే నీ పైన రాజకీయ కక్షతో పెట్టిన కేసులు కావు కదా. నువ్వే చెప్పావు బెంగళూరు నుండి వచ్చావు అని. గురజాల జగన్మోహన్ గారికి కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా విభేదాలు లేవు ఆ విషయాల్లో. ఎందుకు నేను ఉన్నాయి కానీ బయటికి రావట్లేదు. ఎవరితో? ఏమో మరి పార్టీ పరంగానా లేదా పరంగా కాదు, బయట నాకు తెలియదు. అంటే ఏ రకం. అందుకే ఇప్పుడు మనం వ్యాపారం చేసేటప్పుడు చాలా మంది దగ్గర అప్పులు కూడా తీసుకొని వ్యాపారం చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పేది, కరోనా సందర్భంలో బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. గవర్నమెంట్లు కూడా చెప్పాయి ఎవరు కూడా మీరు చేసిన రుణాలపై వడ్డీ లేకుండా రిటర్న్ చేయండి. ఆ ఒక సందర్భంలో అందరూ అన్ని నష్టపోయామని చెప్పారు. నేనేమంటున్నా, నేను ఎవరికైనా ఎగ్గొట్టినట్టు కానీ మోసం చేసినట్టు ఏడన్నా ఉంటే కేసులు పెట్టచ్చు కదా. 4 రోజులు ఆ సమయంలో రియల్ ఎస్టేట్ కాబట్టి ఆగిపోయినాయి. ఇప్పుడు అమరావతి ఇచ్చారు రైతులు. ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడుకి వాళ్ళ డెవలప్మెంట్కి, మన ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చింది, సిఆర్డీఏకి ఇచ్చింది. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు మా భూములు తీసుకొని మాకు అన్యాయం చేశాడని నువ్వు ఎవరో ఒక నలుగురితో స్టేట్మెంట్ ఇప్పించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు తప్పుడోడు కాడు కదా. ఇప్పించింది ప్రభుత్వానికే కదా. ఆ ప్రభుత్వ అధికారిగా నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఎందుకు చేయలేకపోతివి? కరెక్టే. ఇప్పుడు ప్రజలు ఓటేసేటప్పుడు జగన్మోహన్ అనేరు ఒక తెలుగుదేశం పార్టీ, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడు. అతను ఇచ్చిన హామీలు అవి నెరవేర్చకపోతే ప్రభుత్వానికి ఉంటుందే తప్పితే ఎమ్మెల్యేకి ఉండదు కదా. వ్యక్తిగతంగా ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టో రేపొద్దున ప్రభుత్వం ఇస్తుంది అధికారంలోకి వస్తే. అధికారంలోకి రాలేదు అనుకోండి, ఎవరో 4 చిల్లరలు తెచ్చి నువ్వు సిలిండర్ ఇస్తానంటివి, నువ్వు పెన్షన్ ఇస్తానంటివి, నువ్వు త్రాగునీరు ఇస్తానంటివి అని చెప్పి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం కదా. రైట్. ఇంకొక ప్రధానంగా ఫైనల్గా నేను అడిగేది, మైనారిటీల విషయంలో మీరు చేయబోయేది ఏంటి రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాకు సంబంధించి? అంటే మా చిత్తూరు మీరు అప్పుడే చెప్పినట్టు చాలా వెనకబడి ఉంది అని చెప్పారు కదా. అది మైనారిటీస్ ఇంకా వెనకబడి ఉన్నారు ఇక్కడ చిత్తూరులో. ఎందుకంటే పరిశ్రమలు లేక, ఆదాయాలు లేక, పొలాలు లేక, భూములు లేక, అంతో ఇంతో అగ్రకులాలకి భూములు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఈ మైనారిటీస్ అన్న వాళ్ళకి ఎక్కడ భూములు లేకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ పట్టణంలో నివసిస్తారు. ఇతను ఎప్పుడైతే ఆదాయ వనరులు పెరిగిపోయి అధికారంలో ఉన్నాడో వారందరికీ ఏదో ఒక రకమైన ఆర్థిక సహాయాలు చేసుకుంటూ వారందరూ నాతోనే ఉండారు అని భావిస్తున్నారు. అందుకే మొన్న వచ్చి నేను హలాల్ హరామ్ అని చెప్పాను. హలాల్ అంటే మనం వాటర్ డ్రాప్ వేసి కోడిని కట్ చేసి స్కిన్ అవుట్ చేశాక దాన్ని తీసుకెళ్లి బిర్యానీ తింటారు. అంటే అది పాపం అని తెలుసు కాబట్టి దానికి నీళ్లు పోసి, అంటే ఖురాన్లో చెప్తారు ఏది కూడా ఫైనాన్స్ చేసి వడ్డీ డబ్బు ఒక మైనారిటీ తినకూడదు అని చెప్తారు. ఒక లిక్కర్ షాప్ పెట్టుకొని దానిపైన ఆదాయం తీసుకొని తినకూడదు అని చెప్తారు. అలాగే ఇంకా రకరకాలుగా మీరు చెప్పినట్టు మహిళలు అది ఇది చేసి కూడా డబ్బులు తీసుకొని వచ్చి తినకూడదు అని ఉంటుంది ఒక ఖురాన్ దీంట్లో. సో ఇతనే చేసే శాండిల్ వ్యాపారం, ఇతనే చేసే దొంగ లిక్కరు, అంటే నేను కాదు చెప్పడం, అతనే చెప్పుకున్నాడు అఫిడవిట్. అంటే ఇది విమర్శ కూడా కాదు. అంటే ఒక వ్యక్తి జైలుకు పోయాడు అంటే అది ప్రూవ్ అయితేనే కదా జైలుకు పంపిస్తారు. అందులో తెలుగుదేశం పార్టీ ఇతన్ని ఎప్పుడు జైలుకు పంపిలే. ఇతను ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇతన్ని జైలుకు పంపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇతనిపై కేసులు పెట్టింది. సో ఇవన్నీ అతని పైన పెట్టుకొని ఎంత చోపు ఎదుటి వాడిని బ్లేమ్ చేయడం, నేనేదో చేశాను, నేనేదో చేసి ఏం చేశావని అడుగుతుంది. ఓకే, నీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఎత్తుకొని ఫైల్ చెక్ చేస్తే వాళ్ళు చెప్తారు నీకు ఏ రకమైన ఆదాయం వచ్చింది. ప్రత్యర్థి విజయానంద రెడ్డి గారు ఇంకెవరు లేరా? అంటే పార్టీ పరంగా మీకు అనిపిస్తున్నంత వరకు రాజకీయాల్లోకి రాజకీయాల పరంగా అంటే రాజకీయ పరంగా వచ్చినప్పుడు నాకు ఎవరితో కూడా ఎటువంటి అనేది మీకు ప్రత్యర్థి కాబట్టి మీరు ఆయన మీద వాగ్బాణాలు వేస్తున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు తప్పించి అది కూడా అతను వేశాడు కాబట్టి అతనికి నా పైన ఏమీ లేదు. ఇప్పుడు
పేపర్లు రాస్తాయి అతను ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ అనుకోండి, అది నేను రాయిపించాను అంటాడు. ఓహో, పత్రికలకి నేను చెప్పాలా, నీ పైన ఉన్న కేసులు చెప్పాయి కాబట్టి రాశారు, ఓకే, దానికి నా పైన ఏదో ఒకటి రాయాలని రాస్తాడు. అర్థమైనా? ఆ రాసినప్పుడు ఏం చేస్తాం, మేము డిఫైన్ చేయాలా లేదా? ఇప్పుడు నువ్వు నేరగాడు అంటాడు, నేను నేరం చేశానా లేదా అనేది చెప్పుకోవాలి కదా ప్రజలకి. అవును, ఆ క్రమంలో చెప్తున్నా నేను, అతను చేసిందేవి నేను చేసిందేవి. ఓకే. ఇప్పుడు చిత్తూరులో నేను ఉండి, ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి నేనేమన్నా దోచేసి ఉంటే నువ్వు మాట్లాడినా అర్థం ఉంది, నువ్వే అధికారంలో ఉండవు. ఓకే. ఇప్పుడు గత 4.5 సంవత్సరంగా ఇక్కడ ఎమ్మెల్యే అనే అభ్యర్థి ఉన్నా కూడా షాడోగా నువ్వే మొత్తం దోచేసావు ఈ చిత్తూరుని. నువ్వు తీసుకున్న ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్, ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఏం చేసావు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఎన్ని బస్సులు తెప్పించావు చిత్తూరుకి, ఎన్ని కొత్త రూట్లు వేసావు? నేను అడగడం కాదు, ప్రజలు అడుగుతున్నారు, ప్రజల తరపున నేను అడుగుతున్నా. రేపు నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు, ఓటు అడుగుతున్నావు, ఏమని అడుగుతున్నావు? ఓకే. నీకెందుకు వేయాలి ఓటు? 2024 ఎన్నికలు అనేవి చాలా స్పెషల్ ఈసారి మనం అనుకుంటే. ఎందుకంటే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికీ కూడా సమానంగా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే కనుక. మీ అంచనా ప్రకారం ఎవరు పైచేయి సాధిస్తారని అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికే ఓటేస్తారండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వీళ్ళది కొంచెం కడప ఫ్యాక్షనిజం కుటుంబం కాబట్టి జనాలు భయం గుప్పట్లో, అంటే వాళ్ళకి తెలియలే ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతాయని. ప్రజలు తనను నమ్మారు, ఒక అవకాశం ఇవ్వండి నా తండ్రి కంటే గొప్పగా చేస్తాను అంటే. ప్రజలు ఎవరైనా ఓటు అడిగితే ఓటు వేస్తారు కదా, అలా ఒక ఓటు వేసి చూశారు. మనం చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాం రాజకీయాల్లో, ఇతను కూడా 40 సంవత్సరాల వయసు కదా, ఒక అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సఫలాకృతం చేసుకున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ వాళ్ళకే తెలుసు. రైట్. ఒక గంట నుంచి మీతో మాట్లాడుతున్నా. చిత్తూరుకి సరైనోడు గురజాల జగన్మోహన్ అనే నానుడిని మీరు క్రియేట్ చేయగలరా? అంటే రేపు ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను ఏమనేది చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి మీకే తెలుస్తుంది కదా చిత్తూరు ఈనాడు మీరు తిరిగి అంటే మేము కరెక్ట్ గా ఎంచుకున్నాం అన్న నానుడిని అయితే తీసుకురాగలరా? డెఫినెట్ గా అది మీరు అభివృద్ధి చూపించగలరా? 100%. ఆ రకంగా వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలరా అనేది నేను అడిగేది ఫైనల్ గా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి ఫాలోవర్ గా ఉంటారో, అభిమానిగా ఉంటారో, వాళ్ళకి ఏది ఇవ్వకపోయినా ఏదో రకమైన సోర్స్ని క్రియేట్ చేసుకొని దాన్ని పూర్తి చేయగలిగిన శక్తి ఆ వ్యక్తికి ఉంటుంది. నేను కూడా నా చిత్తూరు నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఒక స్పెషల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇతర నాయకులు కూడా వారి నియోజకవర్గాలను అభివృద్ధి చెందే రకంగా మోటివేట్ చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చింది? నాకు నచ్చనిది అంటే ఒకరు ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడానికి మనసు లేని వ్యక్తిగా నాకు అతని పైన ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక కొన్ని సంక్షేమాలు కొత్తవి పెట్టాడే గాని పాత వాటిని ఆపేయలేదు, పాత వాటిని అన్యాయం చేయలేదు. ఈరోజు అమరావతి రైతులు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, దాన్ని ఆపేయడం వల్ల నువ్వు దాదాపు 2 డిస్ట్రిక్ట్స్ ప్రజల్ని ఇబ్బంది పెట్టావు. నువ్వు 2 డిస్ట్రిక్ట్ ప్రజల్ని ఇబ్బంది పెట్టి మిగతా వారికి మంచి చేశాను అంటే గుంటూరు జిల్లాలో అది ఎంతవరకు న్యాయం అంటాను? అంటే నీకు వ్యక్తిగతంగా కమ్మవారు అంటే కాదని, అంటే అక్కడ క్యాపిటల్ ఉందని, అంటే నీ ఉద్దేశం ఏమి? ప్రజలకి బైబుల్ పైన మనం భగవద్గీత పైన ప్రమాణం చేసి ఇబ్బంది తగిలితే, ఆర్థికంగా దెబ్బ కొడితే పార్టీ ఉండదన్న ఆలోచన. ఆర్థికంగా ఏ పార్టీను బలవంతంగా ఉండదండి. ప్రజలు బలవంతులు, నాయకులు బలవంతులైనప్పుడు పార్టీ బలంగా ఉంటుంది. పార్టీ దగ్గర డబ్బున్నంత మాత్రాన డబ్బున్న నాయకులందరినీ నిలబెట్టండి, ఓటేస్తారేమో. కుల మత ప్రాంతీయ తత్వంతో నడుస్తుంటాయి రాజకీయాలు. అక్కడ ఏమి సందర్భం ఉంటుంది దాన్ని పెట్టుకొని గేమ్ ఆడేదే రాజకీయం. ఎన్టీఆర్ గారి బొమ్మ ఎక్కడ కనిపించట్లేదు తెలుగుదేశం. ఎందుకు కనిపించదు? మా ఇంట్లో చూస్తే ఎన్టీఆర్ బొమ్మే ఉంటుంది. ఇది చిన్న ఆఫీసులో దీని గురించి మాట్లాడలేదు. ఓవరాల్ గా ఎన్టీఆర్ గారిని ఎందుకు మా ఇంటికి వస్తే బయట విగ్రహమే ఉంది, మిమ్మల్ని కాదు నేనేది. ఓవరాల్ గా ఎన్టీఆర్ గారి బొమ్మ విషయంలో తెలుగుదేశం పార్టీ కొంచెం వెనక్కి తగ్గిందేమో. లేదు అట్లా. ఆయన మా జాతీయ పార్టీకి ఆయనే మొట్టమొదట గౌరవ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన లేదు కాబట్టి ఆయన్ని గౌరవ అధ్యక్షులుగా పెడతాం. వర్కింగ్ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత వారి కొడుకు ఉన్నారు. సో ఆయన ఫోటో లేకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా మా పార్టీలో
అటువంటి స్టాండ్ తీసుకోరు. ఎందుకంటే మీకు ఎన్టీఆర్ గారు అంటే బాగా అభిమానమా? ఎందుకు అభిమానం అని అది కూడా ఒకటి నేను అప్పుడేగా మిస్ అయిపోయాను. ఆయన కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి ఒక సబ్ రిజిస్టర్గా ఉద్యోగం స్టార్ట్ అయ్యి ఒక ఆంధ్రాలో మహానటుడుగా తయారై ప్రపంచం కీర్తించదగ్గ రాజకీయవేత్తగా కూడా పార్టీ పెట్టి 9 నెలల్లో ఈ ప్రపంచంలో ఎవరు సృష్టించిన ఏకైక వ్యక్తి ఈ రోజుకి. మరి రేపు రానున్న రోజుల్లో ఎవరేమవుతారో తెలియదు. కాబట్టి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అంటే రాముడిని మేము చూడలేదు. రాముడు దేవుడు అంటే విగ్రహాలు నల్లగా ఉంటాయి కాబట్టి ఆయన రూపం తెలియదు. సో ఆయన సినిమా చూసినప్పుడు రాముడు ఇంత అందగాడా అనిపిస్తుంది. కృష్ణుడి వేషంలో చూస్తే శ్రీకృష్ణుడు ఇంత అందగాడా అనిపిస్తుంది. అలా ఏ వేషంలో ఆ వేషధారణిలో ఆయన చూస్తే అలాగే చూడాలి అనిపించే ఆ ఒక చరిష్మా ఇంకా ప్రపంచంలో ఏ ఒక వ్యక్తికి దొరకదని నేను భావిస్తాను. చాలా చోట్ల మీ ఫోటోలు చూశాను నేను ఇంటికి వచ్చిన తర్వాత. చక్కటి గాగుల్స్ పెట్టుకుని చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక హాబీనా ఎలా నీట్గా ఉండాలి అంటే మనమే పరిశుభ్రతగా లేకపోతే